హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కొంచెం వెరైటీ అండ్ అందులోనూ మరీ ముఖ్యంగా హెల్దీ రెసిపీ అండి. అదేంటంటే వాము ఆకుతో పప్పు. సో ఈ పప్పు చాలా హెల్దీ ప్లస్ టేస్ట్ అయితే ఆసం అనుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూస్తున్న విధంగా నేనైతే మా ఇంటి దగ్గర పెట్టానండి. సో చిన్న కుండీలో పెడితే చూసారా ఎంత పెద్ద చెట్టు వచ్చేసిందో, తొందరగా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్ వామాకు కోసి పప్పు చేశారంటే సూపర్ హెల్దీ అండి. అందులో ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ కి అందరికి ఇలాంటివి తినడం ఖచ్చితంగా రికమెండెడ్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఇది రికమెండెడ్ రెసిపీ అండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఆకులను అయితే ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఆకుల్ని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే గ్యాస్ మీద కుక్కర్ను పెట్టుకోండి. ఈ కుక్కర్ లో మనం ముందుగా అయితే కందిపప్పు తీసుకుందాం. సో ఇక్కడైతే నేను 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. సో సపరేట్ గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి. సో ఎందుకంటే 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసి కుక్కర్ లో వేసేస్తున్నాను అనమాట. సో ఇది 80 గ్రామ్స్ ఆఫ్ కప్ అండి. మనం ఎగ్జాక్ట్ కొలతలు 80 గ్రామ్స్ కి సంబంధించి చూద్దాం. ఈ కన్సిస్టెన్సీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. కందిపప్పు వేసేసాక పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక మధ్యలోకి ఇలా కట్ చేసి వేస్తున్నాను. కారాన్ని బట్టి చూసి వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా మధ్యలోకి సన్నగా కట్ చేసి వేసేసుకుందామండి. తర్వాత టమోటాలు ఒక 2 to 3 మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు అయితే ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొద్దిగా మాగిన టమోటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లి వేసుకుందామండి. వెల్లుల్లి ఒక ఫుల్ గడ్డ తీసుకోండి. సో రెమ్మలు అయితే ఒక 10 to 12 దాకా ఉంటాయండి. వాటిని కూడా వేసేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు అయితే వేస్తున్నానండి. సో తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. తర్వాత ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసేయండి. ఇందులోకి ఆయిల్ వేయడం వల్ల సాఫ్ట్నెస్ అనేది యాడ్ అవుతుందండి. ప్లస్ తొందరగా కూడా మనకి ఉడుకుతుంది అనమాట. తర్వాత మనం మాస్టర్ బ్లాస్టర్ ఈ వామాక్ అయితే ఇలా శుభ్రం చేసుకొని ఇలాగా ఆకులు మాత్రమే తీసుకోండి. తీసుకున్న ఈ ఆకుల్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, విజిల్స్ పెట్టేస్తాం కదా. సో మనకి మెత్తగానే ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే ఈ వామాకుని మన కుక్కర్ లో వేసేసుకుందాం. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో. సో మన దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ వామాకు మొత్తం ఇలా వేసేసుకోండి, ఓకేనా. సో తర్వాత అయితే చింతపండు తీసుకోవాలండి. చింతపండు ఒక 1/2 నిమ్మకాయ అంత తీసుకోండి. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా నీటితో శుభ్రం చేసి వేసేస్తున్నాను. సో తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి ఒకసారి శుభ్రం చేసి అయితే వేసేసుకోండి. ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసామండి. సో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. సో ఈ గ్లాస్ తో నేను 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను అనమాట. ఇది కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. మీకు కొద్దిగా నీళ్ళగా కావాలన్నా కొద్దిగా చిక్కగా కావాలన్నా కొంచెం తగ్గించుకొని కొంచెం పెంచితే సరిపోతుంది అనమాట. నీళ్లు పోసాక ఇలా ఒక్కసారి అలా అంత మునిగేలాగా అలా అనేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇప్పుడైతే ఒక 4 విజిల్స్ అయితే రానివ్వండి. సో 4 విజిల్ తర్వాత చూసారా నేను మూత తీస్తున్నాను. చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది. వాటర్ కూడా చూసారా పైకి వచ్చేసాయి. ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోండి, ఇలా వాటర్ తోనే మెదిపితే సరిగా మెదగదు అనమాట. సో వాటర్ ని పక్కన వేరే గిన్నెలో వంచేసి ఇలా మెదిపారనుకోండి, సో తొందరగా మీకు మెదుపుకోవడానికి ఈజీగా ఉంటది. అలా కాకుండా మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. సో మరీ నున్నగా కాకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకొని కూడా వాడుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అది ఫాలో అయిపోండి. నేనైతే ఇలాగా మెదిపేస్తున్నాను. చూసారా చక్కగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం తిరగమాతకు వేసుకుందామండి. గ్యాస్ మీద అయితే ఇప్పుడు తిరగమాత వేయడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి. సో దీనిలో అయితే తిరగమాతకి కావాల్సిన ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకోండి. తర్వాత నేను ఉట్టడిమి వేస్తున్నానండి. మీకు అవైలబుల్ లో ఉంటే ఉట్టడం వేసుకోండి. మీకు ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ రెసిపీ పెడతాను. సో తర్వాత కరివేపాకు వేసుకోండి. సో తర్వాత ఇంగువ కొంచెం ఒక చిటికెడు వేసేసుకోండి. ఇవన్నీ వేసాక ఒక 4 to 5 మినిట్స్ లోపు అయితే మన తిరగమాత అయితే మనకి బాగా ఫ్రై అయ్యాక ఇలా మనం మెదుపుకున్న పప్పుని అయితే ఇందులో వేసేసుకోవడమే. ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా మన వామాకుతో అయితే పప్పు చేసుకోవచ్చు. మామూలుగానే మన తెలుగు వాళ్ళు చేసే పప్పుకి వేరే కర్రీస్ పోటీనే రావు. సో పప్పుతో తిన్నంత తృప్తిగా వేరే కర్రీతో తిన్నా కూడా మనకు ఆ తృప్తి ఉండదన్నమాట. ఒక్కసారి ఈ రెసిపీ మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ లిస్ట్ లో యాడ్ అయిపోతుందండి.
చూడండి అంత ఫేవరెట్ అవుతుంది. అందులోనూ మరీ ముఖ్యంగా హెల్దీ కదా. ఈ జనరేషన్ కి అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ రెసిపీని మీరు చేసి ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి, ఒక ఫోటో తీసైనా అప్లోడ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.